మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయే అవకాశం ఉంది. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించారు గణపతి. నేపాల్లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్టు ప్రచారం జరిగింది. నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరుకున్నట్టు సమాచారం. గణపతి లొంగిపోతున్నట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం ముగిసిపోయినట్టేనని భావిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్టు, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించారు గణపతి. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా, వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు గణపతి. గణపతి పర్యవేక్షణలోనే దేశంలో సంచలన దాడులు జరిగాయి.